కర్మెట్ట టీజీ ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ ప్రారంభం. రైతు భరోసా నిధుల విడుదల, రైతుల ఆదాయం పెరగాలన్న రేవంత్. బడ్జెట్ ప్రజల జీవితాల్ని మెరుగుపరుస్తుంది. అందరికీ 5 లక్షల బీమా అమలు చేస్తాం. 1,15,00,000 కుటుంబాలకు బీమా ఎక్కడా లేదన్న బట్టి. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను. రేవంత్ కూడా అన్యాయం చేశారన్న జీవన్ రెడ్డి. ఐటీకి సూచికగా సైబర్ టవర్స్ నిర్మించాం. అప్పటి నిర్ణయాల వల్లే ఫార్మాలో టాప్ లో ఉన్నాం. స్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలు కడతామన్న చంద్రబాబు. విశాఖ చేరుకున్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి శ్రీనివాస వర్మ స్వాగతం. రేపు ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన. రేపు నక్కపల్లి స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన. ఏర్పాట్లను పరిశీలించిన అనిత, కొల్లు రవీంద్ర. భూమి పూజకి హాజరవుతున్న సీఎం కుమారస్వామి. తెలంగాణ బిల్డింగ్ రూల్స్ లో కీలక మార్పులు. టీడీఆర్ వినియోగంపై కొత్త మార్గదర్శకాలు. 21 మీటర్లకు పైగా ఉన్న భవనాలు హై రైజ్ గా గుర్తింపు. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు. పేదల ఇళ్లు కూల్చకుండా పునరుద్ధరణ చేయాలి. కాంగ్రెస్ డిఎన్ఏలోనే అభివృద్ధి లేదన్న రామచంద్రరావు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ గెలవాలి. సిద్దిపేటలో గెలిచిన ఎమ్మెల్యేని మంత్రిని చేస్తాం. అన్ని నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేస్తున్నామన్న సీఎం. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ. 7గురిలో 4గురిని విచారించిన అధికారులు. రేపు రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీపై తీర్పు. నెల్లూరులో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం. 2 ఏళ్లలోనే 613 కోట్లతో డెవలప్మెంట్. కూటమి నేతల సహకారంతోనే అన్న కోటంరెడ్డి. బిఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టారు. ఇకపై టీటీడీ చైర్మన్ ను పట్టించుకునే పరిస్థితి ఉండదు. భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్. వివాదంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. మహిళను బెదిరిస్తున్న ఆడియో ఫైల్, వీడియో. కులం పేరుతో దూషిస్తున్నారన్న మహిళ. 2 జతల ఎడ్లు. రాజమండ్రిలో వంట గ్యాస్ కష్టాలు. భారీగా సిలిండర్లున్నా స్టాక్ లేదంటున్న ఏజెన్సీలు. 15 రోజులు ఎందుకు పడుతోందంటున్న కస్టమర్లు. ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ నిరసన ర్యాలీ. పేద విద్యార్థులపై గరికిపాటి కామెంట్లకు నిరసన. దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి వ్యతిరేకత. 50 ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు. తమ ఇళ్లు కూల్చొద్దని బాధితుల విన్నపం. H1B వీసా స్టాంపింగ్ సంక్షోభం. 100 రోజులు దాటినా రిలీజ్ కాని రెగ్యులర్ స్లాట్స్. స్టాంపింగ్ కోసం వచ్చి భారత్ లో చిక్కుకున్న చెకీలు. మంత్రులతో మోదీ అత్యున్నత స్థాయి సమావేశం. యుద్ధం నేపథ్యంలో చమురు కొరతపై దృష్టి. పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చ. రష్యా టు చైనా మధ్యలో ఇండియా. మంగళూరు రేవుకి చేరుకున్న క్రూడ్ ఆయిల్ షిప్. అమెరికా ఆంక్షల్ని సడలించడంతో భారత్ కి చేరిన నౌక.